ఎప్పుడో 6 నెలల క్రితం పుష్ప సినిమాలో డైలాగ్ అది. సినిమా వచ్చినప్పుడు కూడా ఇంత ఫేమస్ కాలేదు. కానీ రాజకీయ నాయకుల నోటపడి మాత్రం తెగ రచ్చ చేస్తుంది. ఏపీలో జగన్ నోట నుంచి వచ్చిన రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణలో రచ్చ రేపుతోంది. పుష్ప 2 మూవీలో హీరో చెప్పిన రప్పారప్ప డైలాగ్ ను జగన్ పల్నాడు టూర్ లో వైసీపీ కార్యకర్తలు వైరల్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రత్యర్థుల అంతు చూస్తామనే అర్థం వచ్చేలా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి చర్యలను ఖండించాల్సిన జగన్ నరికితే తప్పేంటంటూ నిస్సిగ్గుగా సమర్థించారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా మాట్లాడటం ఏమిటని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిదిగా సీన్ కట్ చేస్తే 2 రోజుల్లో రప్పారప్ప తెలంగాణలో అగ్గి రాజేసింది. వైసీపీ నరికేస్తా చంపేస్తా అంటుంటే బీఆర్ఎస్ 3.0 లోడింగ్ పేరుతో రప్పారప్ప పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో రప్పారప్ప పేరుతో కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. 2028లో రప్పారప్ప బీఆర్ఎస్ 3.0 లోడింగ్ ప్లకార్డుల ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. ఆ రచ్చ కాక మీద నడుపుతుండగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రప్పారప్ప బీఆర్ఎస్ 3.0 లోడింగ్ ఫ్రేమ్ సూర్యాపేట అంటూ పోస్టర్లు వెలిశాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలకు సూర్యాపేట నుంచే బీఆర్ఎస్ విజయానికి శ్రీకారం చుడదామని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సారథ్యంలో రెడీ అంటూ పలు కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్న సంగారెడ్డి నేడు సూర్యాపేట ఘటనలతో అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇదంతా దేనికోసం అంటూ పొంగులేటి బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. సినిమా డైలాగులు చెప్పుకొని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లేకార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట ఏంటి రప్ప 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 దేనికి రప్ప 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 ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా పోస్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవని, వ్యక్తిగత కక్షలకు ప్రజాస్వామ్యంలో తావు లేదన్నారు. సినిమా డైలాగులు చెప్తే రాజకీయాలు నడుస్తాయని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్ని ఈ రఫ మాటలతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల్ని పక్కన పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు రాజకీయ పరిపాలన చేశారు. రాజుల కాలంలో ఈ రఫ ఆడిస్తామనేది ఉంటుంది. ఒక రాజు ఇంకొక రాజ్యం మీద దాడి చేసి గెలిచిన తర్వాత ఓడిపోయినటువంటి రాజు కుటుంబాన్ని గాని అక్కడున్న ప్రజల్ని గాని రఫ ఆడిచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అది పోయి మనకు స్వతంత్రం వచ్చింది 1947లోనే వచ్చింది. అప్పుడు ప్రతిసారి ప్రభుత్వాలు మారుతుంటే కొత్త ప్రభుత్వాలు వస్తుంటే అదే అధికారులు ఉంటారు, అదే పరిపాలన కొనసాగుతుంటుంది. ఇదంతా చూస్తుంటే వైసీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఫ్యాక్షన్ క్షుద్ర రాజకీయాల్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా? ఉద్యమ గడ్డపై ఉన్న పార్టీలు రప్పారప్ప సంస్కృతిని సహిస్తాయా, తిరస్కరిస్తాయా అన్నది వేచి చూడాలి.